ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈ రోజు మనం ఎంఎల్ఐసికి సంబంధించిన ఎగ్జామినేషన్ టైం టేబుల్ గురించి, అదేవిధంగా ఎంఎల్ఐసి ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్కి ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనము ఏ విధంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఎల్ఐసి కోర్స్ ఎవరైతే చేస్తున్నారో దానికి సంబంధించిన ఎగ్జామినేషన్స్కి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కండక్ట్ చేస్తున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మీరు ముందుగా మొబైల్ ఆర్ పీసీ ఎందులో అయినా సరే గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో BRAOU ఆన్లైన్ సెర్చ్ చేయండి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు BRAOU ఆన్లైన్ సెర్చ్ చేయగానే మనకి ఈ విధంగా ట్యాబ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కొంచెం సైట్ బిజీ ఉంది ఈరోజు ఎందుకేమో, కాబట్టి అట్లా వస్తుంది మెల్లగా. ఈ విధంగా సైట్ అఫీషియల్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు ఎగ్జామినేషన్ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారనమాట. చూడండి ఇక్కడ ఎగ్జామినేషన్ సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ లింక్ అనమాట. ఎంఎల్ఐసికి సంబంధించి ఫస్ట్ స్పెల్కి సంబంధించి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తాం జరుగుతుంది అనమాట. దానికి సంబంధించి ఎగ్జామినేషన్కి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆ లింక్ పైన క్లిక్ చేసి నేను ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఇప్పుడు మీకు లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. చూడండి మనకు రివిజన్ టైం టేబుల్ కూడా ఇచ్చేసారు, అప్లై ఆన్లైన్ ఇచ్చేసారు. ఇక్కడ మనం టైం టేబుల్ని చూసుకోవచ్చు, ఇక్కడ మనం అప్లికేషన్ చేసుకోవచ్చు, ఇక్కడ అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోవచ్చు అనమాట, అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట. మనం ఫస్ట్ రివిజన్ టైం టేబుల్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే మనకు చూడండి ఈ విధంగా మనకు టైం టేబుల్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనమాట, ఎగ్జామినేషన్ బ్రాంచ్ సంబంధించి ఇదనమాట. ఇక్కడ MLSC మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అనమాట. MLSC 2022 అండ్ 2023 బ్యాచెస్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. 2023, 2022 సంబంధించిన బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ఎగ్జామ్స్ వచ్చేసరికి November 19 నుంచి మనకు November 25 వరకు అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు మెన్షన్ చేశారనమాట. November 19 నుంచి November 25 వరకు అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఏ రోజు ఎగ్జామ్ అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేసే చూడండి. 19 రోజు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ అండ్ స్టడీ అనే సబ్జెక్ట్ అయితే ఉందన్నమాట. 19 నుంచి 25 అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ సబ్జెక్ట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనము కంప్యూటర్ ప్రాక్టికల్స్ అనేది బ్యాచెస్ వైజ్గా మనకు షెడ్యూల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ చూసుకోండి, ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా చేశాను. కంప్యూటర్కి సంబంధించి అంటే ప్రాక్టికల్కి సంబంధించి షెడ్యూల్స్కి సంబంధించి వీడియో కూడా చేశాను. అక్కడ చూసుకోండి మీరు ఏ బ్యాచ్ ఎక్కడ మీ స్టడీ సెంటర్ అన్ని చూసుకోవచ్చు అనమాట. ఆ వీడియో చూస్తే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ చూసుకున్నట్లయితే మనకు థియరీ ఆర్ ప్రాక్టికల్ పేపర్కి వచ్చేసరికి ఈచ్ పేపర్కి 200 రూపీస్ అనమాట. మనము ఒక పేపర్ ఉంటే మనం 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎన్ని ఉంటే 200 అయితే పే చేయాలి. ఇప్పుడు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలో చూపిస్తాను అనమాట. మనకు మీరు ఈ విధంగా ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసేయండి. అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ అగ్రి పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ మీ అడ్మిషన్ యొక్క మీ అడ్మిషన్ నెంబర్ యొక్క లాస్ట్ 8 డిజిట్స్ అయితే ఎంటర్ చేసేయండి. తర్వాత మీరు సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ని మీరు సబ్మిట్ చేసి అప్లికేషన్ నెంబర్ అయితే నోట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకోవాలంటే మనకు అప్లికేషన్ నెంబర్ అయితే కావాలి. ఇప్పుడు గో టు హోమ్ పేజ్ అని క్లిక్ చేయండి. మళ్ళీ కూడా గో టు హోమ్ పేజ్ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ గో టు హోమ్ పేజ్ పైనకి వచ్చిన దాని తర్వాత ఇక్కడ మనము ఇప్పటిదాకా అప్లికేషన్ని నోట్ చేసుకున్నాం కదా, అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ లింక్ పైన క్లిక్ చేసి పేపీ త్రూ డెబిట్ కార్డ్ అని క్లిక్ చేస్తే మనకు పేమెంట్ లింక్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ పేమెంట్ లింక్ లోపల మనం పేమెంట్ని కంప్లీట్ చేసుకోవాలి. పేమెంట్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ మనకు పేమెంట్ రిసిప్ట్ అయితే రావడం జరుగుతుంది. సైట్ బిజీ వల్ల ఇది చూపించలేకపోతున్నాను. MLIC ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకోవడానికి ఈ విధంగా పేమెంట్ లింక్ అంటే పేమెంట్ పేజ్కి సంబంధించిన లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ అని ఉందా, 8th పాయింట్ అనమాట. 8th అనేది ఇక్కడ చూడండి 8 ఉన్నది కదా, ఈ 8 దానిపైన క్లిక్ చేస్తే మీరు క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే మనకు పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా పేమెంట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇప్పుడు దాకా నోట్ చేసుకున్నటువంటి అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మన సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. అక్కడ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీరు మీ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో మీరు దాని ద్వారా పే చేసుకోవచ్చు అనమాట. ఈ MLIC వల్ల ప్రాసెస్ మొత్తం ఈ విధంగా ఉందన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.